హరే కృష్ణ. కొంతమంది జీవులు ఈ ప్రపంచంలోకి ఊరికే వచ్చిండరండి. దే క్యారీ అ స్పెషల్ థీమ్ ఫర్ దెర్ లైఫ్ అండ్ స్పెషల్ గోల్ ఫర్ దెర్ లైఫ్. అలాంటి ఒక ఎగ్జాంపులే ఈరోజు నేను చెప్తుండే ఈ ట్రూ ఇన్సిడెంట్. తల్లి ఫోన్ చేశారు నాకు తన కూతురు గురించి. అమ్మాయి చాలా డిప్రెషన్‌లో ఉంది. షీ ఈస్ నాట్ ఫైన్. షీ ఈస్ హావింగ్ సో మెనీ హెల్త్ ఇష్యూస్. మనకు ఏమీ అని అర్థం కావడం లేదు. మీతో మాట్లాడాలి అని చెప్పారు. సో వి స్టార్టెడ్ అవర్ జర్నీ. తన స్టోరీ కొంచెం చెప్పి తర్వాత ఐ విల్ జస్ట్ గెట్ ఇంటు ది థింగ్. ఆ అమ్మాయి వెన్ షీ వాస్ జస్ట్ 20 ఇయర్స్ అంటే ఇంటర్మీడియేట్ అయిన తర్వాత షీ వాస్ ఇంటూ ఇంజినీరింగ్. కానీ మధ్యలోనే ఆపేసింది బికాస్ ఆఫ్ డిప్రెషన్. అప్పటి వరకు బాగుండే అమ్మాయి తనకేమైందో తెలీదు. కంప్లీట్లీ ఇంటూ డిప్రెషన్ అండ్ షీ స్టాప్డ్ ది స్టడీస్. తల్లిదండ్రులకైతే పిడుగు పడినట్లు అయిపోయింది. ఏం చేయాలి? వాట్ ఈస్ ముందర లైఫ్ ఏమి అమ్మాయిది అని వాళ్ళకి ఏది అర్థం కాలేదు. కానీ వాళ్ళ మదర్ ఏమి చెప్పారంటే చిన్నగున్నప్పటి నుంచి షీ యూజ్డ్ టు సీ ఒక తాత ఉన్నారు. అతను చూస్తా ఉంటే నన్నే చూస్తా ఉన్నారు. ఇంట్లో కూర్చున్నారు అని చెప్పేదట. వీళ్ళకెవరో కనిపించని ఆ వృద్ధ వ్యక్తి ఎవరో వీళ్ళకి అర్థం కాలేదు. బట్ షీ యూజ్డ్ టు ఆల్వేస్ టెల్ తాత ఉన్నారు, నాకు కనిపిస్తున్నారు, ఇక్కడున్నారు, ఇంట్లో అక్కడ కూర్చున్నారు, చేతిలో కర్ర ఉంది అని ఎప్పుడూ చెప్తా ఉండేదంట. సో అండ్ ఇది కాక పెరిగే కొద్దీ షీ స్టార్టెడ్ సీయింగ్ దేవి కనిపిస్తా ఉన్నారు. అంబా భవాని అక్కడ ఉన్నారు. నాకు చాలా బాగా కనిపిస్తున్నారు. సింహం మీద ఉన్నారు అని ఇదంతా చెప్పుకుంటూ వచ్చేది అంట అమ్మాయి. దే స్టార్టెడ్ లైక్ ఏం చేయాలో వీళ్ళకి అర్థం కాక ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డైవర్షన్ ఉంటుందండి. వాళ్ళ ఆలోచనలు సెపరేట్‌గా ఉంటాయి. వీళ్ళేం చేశారు తనని మెడిటేషన్ క్లాస్‌కి వేశారు. ఏమైనా మార్పు కనిపిస్తుందా అని చూసారు. కానీ మెడిటేషన్ చేసేవాళ్ళు కూడా దే టోల్డ్ హర్ మదర్ ఈ అమ్మాయిలో చాలా పొటెన్షియల్ ఉందండి. షీ విల్ గెట్ ఇంటూ అ లాంగ్ వే అహెడ్ ఇన్ ద మెడిటేషన్ ఆర్ స్పిరిచువల్ పాత్ అని చెప్పారంట. అంటే వాళ్ళకు తెలిసింది ఈ అమ్మాయి పొటెన్షియల్ ఏమి అనేది. ఇదంతా ఇలా ఉండంగా సో వాళ్ళు ఇలాగే కంటిన్యూ చేస్తూ వచ్చారు. కానీ హెల్త్ ఎప్పుడూ తనకి ఛాలెంజే అయిపోయింది అని చెప్తున్నారు వాళ్ళ మదర్. ఇది ఇలా వస్తూ వెన్ షీ గాట్ ఇంటూ ఇంజినీరింగ్ డిప్రెషన్ వచ్చేసి షీ స్టాప్డ్ కంప్లీట్‌లీ స్టడీయింగ్. ఏదో విధమైన ఆలోచన అండ్ ఇంకొక స్పెషాలిటీ వాళ్ళ మదర్ ఏం చెప్తారంటే ఎప్పుడైనా తను ఏమైనా చెప్పితే ఇలా సడన్‌గా ఉండి నాకిలా కనిపిస్తుంది అని ఒక 2-3 ఇన్సిడెంట్స్ వాళ్ళ మదర్ చెప్పారు. అది అవుతా ఉందట. అది ఎప్పుడు అంటే ఇప్పుడు నౌ ద లేడీ ఈజ్ 35 ఇయర్స్ ఓల్డ్. ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళ మదర్. అంటే ఇప్పుడు తనకు 35 ఇయర్స్ ఉన్నప్పుడు ఏమైనా తన ఇన్సిడెంట్ ఏమైనా చెప్పినప్పుడు డెఫినెట్లీ అది అవుతా ఉంది, జరుగుతూ ఉంది అని చెప్పారు వాళ్ళ మదర్. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఒకవైపు మెంటలీ డిప్రెస్డ్ అయి ఉన్నారు. ఎదుగుదల లేదు లైఫ్‌లో. మ్యారేజ్ చేద్దామని వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడైనా అనుకుంటే తను లిటరల్లీ లైక్ డిప్రెస్డ్ క్యాండిడేట్ ఎలా కూర్చుంటారు అంటే ఇంకా లేయలేక ఏమీ చేయలేక అలా అయిపోతారు అని చెప్తున్నారు వాళ్ళ మదర్. ఇంకొకటి తను ఏం చెప్పారంటే డ్రీమ్స్‌లో తనకు స్నేక్స్ వస్తున్నాయి చాలా వరకు ఫ్రీక్వెంట్లీ. ఈ ప్రాబ్లమ్ కూడా ఉంది. అండ్ వాళ్ళ మదర్ ఇంకొకటి చెప్పారు. ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళతో మాట్లాడిన తర్వాత షీ బికమ్స్ వెరీ వీక్. ఎస్పెషల్లీ వాళ్ళ సిస్టర్. ఇది ఎందుకు వాళ్ళకి అర్థం కాలేదు. వెన్ దే విజిటెడ్ ది డాక్టర్ టోల్డ్ బ్రెయిన్స్ నర్వ్స్ చాలా వీక్ అయిపోయింది. దానికి తనకు ఇలాంటి కండిషన్ ఉంది. యూ నీడ్ టు టేక్ మెడికేషన్స్. నిదానంగా సరిపోతుంది అని. కానీ వాళ్ళ మదర్ ఇంకొకటి ఇక్కడే చెప్పారు. వెన్ ఎవర్ షీ లిజన్స్ టు ఒక టైంలో ఎవరిదో యూట్యూబ్లో తనకు ఒక వీడియో దొరికి దే వర్ ఎక్స్ప్లెయినింగ్ వాట్ ఈస్ భగవద్గీత. ఎప్పుడైతే తను భగవద్గీత వినడం స్టార్ట్ చేసిందో అమ్మాయి వాళ్ళ మదర్ చెప్తున్నారు వితౌట్ టేకింగ్ దోస్ డిప్రెషన్ మెడికేషన్స్ అమ్మాయి చాలా బాగా మానసికంగా కుదురుకునింది అని చెప్తున్నారు. సో కానీ తను మళ్ళీ షీ గాట్ డైవర్టెడ్. అక్కడి నుంచి కొన్ని డేస్ భగవద్గీత విన్నారు. షీ వాజ్ వెరీ ఫైన్. ఆలోచన శక్తిలో మార్పు వచ్చేసింది. మెడికేషన్ స్టాప్ చేశారు. కానీ ఎందుకో మళ్ళీ షీ గాట్ డైవర్టెడ్ ఫ్రమ్ దేర్. డైవర్షన్ తీసేసుకొని మళ్ళీ అగైన్ డిప్రెషన్ స్టార్టెడ్. ఇప్పుడు భగవద్గీత వినడం లేదు, కృష్ణ వైపు వెళ్ళడం లేదు. అగైన్ షీ స్టార్టెడ్ హర్ టాబ్లెట్స్, మెడికేషన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్.
ఇన్ని ప్రాబ్లమ్స్‌తో వాళ్ళ మదర్‌కి ఎటు అంటే 360 డిగ్రీస్‌లో ప్రాబ్లమ్ ఉంది. ఎటు ఏమీ అర్థం కావడం లేదు. వాళ్ళ మదర్ ఒకటే తనకు అండగా నిలబడ్డారు. వేరే ఫ్యామిలీ మెంబర్స్‌కి మనం యూజువల్లీ ఏమవుతుందంటే ఇలాంటి కేసెస్‌లో దే డోంట్ అండర్‌స్టాండ్. దే థింక్ అంతా బాగానే ఉన్నారు, తింటా ఉన్నారు, తిరుగుతా ఉన్నారు. వాళ్ళకేం డిప్రెషన్ ఉంది, కావాలనే చేస్తున్నారు అని అనుకుంటారు. యూజువల్లీ మన ఇండియన్స్ అలాగే ఉంటారండి. కానీ ఫారెన్‌లో కేసెస్ అలా ఉండదు. దే బెస్ట్ అండర్‌స్టాండ్ ద పీపుల్ విత్ మైండ్ సెట్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ కూడా అదే అయిపోయింది. అండ్ దే స్టార్టెడ్ టాంటింగ్ హర్ ఇలా ఇలా అని. వాళ్ళ మదర్‌కి ఇది కూడా చాలా పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది. ఇన్ని క్వెషన్స్‌తో వాళ్ళ మదర్ షీ కేమ్ టు మీ అండ్ వి స్టార్టెడ్ టాకింగ్. సో తన అమ్మాయి రీడింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఐ కుడ్ సీ ఈజ్ ఒక ఋషి లాగా ఒక వృద్ధ వ్యక్తి, అంటే హీ హ్యాస్ అ బియర్డ్, మౌస్టేజ్, తల మీద కట్టుకొని ఉంటారు కదండి ఋషులు సాధువులు, అలా కట్టుకున్నారు. అంగవస్త్రం వేసుకున్నారు, ధోతి వేసుకున్నారు, వైట్ కలర్, మహా తేజస్సు. అలాంటి ఒక మనిషి ఈ అమ్మాయితో అసోసియేట్ అయినారు. అంటే ఆ ఎనర్జీ, ఫిజికలీ కాదు, ఎనర్జీ, ఆ ఎనర్జీ ఈజ్ అసోసియేటెడ్ విత్ దిస్ గర్ల్ అని చాలా బాగా ఐ కుడ్ సీ. ఆకర్షిక్ రీడింగ్ తీసుకున్నప్పుడు కూడా గర్ల్ కుడెంట్ పుట్ హర్ క్వశ్చన్స్ వెరీ ట్రూలీ టు మీ. వాళ్ళ మదరే తను ఏమేమి అమ్మాయికి ఏం కావాలనుకున్నారో వాళ్ళ మదర్ షీ స్టార్టెడ్ స్పీకింగ్. ఇద్దరు కూర్చున్నారు యాక్చువల్లీ ఈ రీడింగ్లో. సో వాళ్ళ మదర్కి చెప్పాను ఇలా కనిపిస్తూ ఉన్నారు అంటే ఇమ్మీడియట్లీ వాళ్ళ మదర్ చెప్పారు, అవునండి చెప్పాను కదా తాత ఒకరు కనిపిస్తారు, ఇంట్లో కూర్చొని ఉంటారు, అక్కడ కూర్చొని ఉంటారు అంటుంది అని వాళ్ళ మదర్ చెప్పారు. సో ఇంకా డెప్త్లో వెళ్ళి తను ఎవరు అని చూసే ప్రయత్నం చేసినప్పుడు ఇట్ వాజ్ నాట్ అ నెగటివ్ ఎనర్జీ, ఇట్ వాజ్ కంప్లీట్లీ అ పాజిటివ్ ఎనర్జీ. దెన్ ఐ కుడ్ విజిట్ హర్ పాస్ట్ లైఫ్. ఒక పాస్ట్ లైఫ్కి వెళ్ళినప్పుడు హిమాలయాస్లో ఒక అబ్బాయి, మోస్ట్లీ 19-20 years అబ్బాయి, టర్బన్ కట్టుకున్నాడు, వైట్ డ్రెస్ వేసుకున్నాడు, పైనుంచి కింద వరకు ఒకటే ఉంటుంది కదండి, ఐ డోంట్ నో వాట్ వి కాల్ దట్ అస్, అలాంటి ఒక డ్రెస్ వేసుకున్నాడు. తన ముందర తన గురువు ఉన్నారు, ఏదో మాట్లాడుతూ ఉన్నారు. కానీ గురువిన ఇంటెన్షన్ ఏమంటే ఈ అబ్బాయిని సాధనలో పైన స్టేజ్ వరకు, చాలా ఎత్తైన స్టేజ్ వరకు తీసుకువెళ్ళాలి అనేది గురువిన ఇంటెన్షన్. చాలా ప్రేమ శిష్యుడి మీద, ఈ అబ్బాయిని ఆ స్టేజ్కి తీసుకువెళ్ళాలి అన్న తన తపన ప్రామిస్ చేసుకున్నారు శిష్యుడికి, ఐ విల్ డూ దట్ అని. ఇది ఇలా ఉండగా నాకు కనిపించింది ఏమంటే వాట్ వాజ్ ద రీజన్ తెలీదు, ఆ అబ్బాయి కాలు జారి పైనుంచి ఎక్కడో కింద పడి చనిపోయారు, అపమృత్యు నుండి. కాలు జారింది అని మాత్రమే కనిపిస్తూ ఉంది అండ్ హీ డైడ్ దేర్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ చూడండి, ఒక గురువు శిష్యుడికి చేసిన ప్రామిస్ ఇన్కంప్లీట్ అయిపోయింది. ఆ కాలంలో గురువుకి, మనం ఇప్పుడు గురువులకి అప్పుడు గురువులకి చాలా తేడా ఉందండి. ఆ గురువు చూడండి, నేను చేసిన ప్రామిస్ ఇన్కంప్లీట్ అయిపోయింది అని మరో జన్మం ఎత్తుకోకుండా, తనకుండే స్టమినాకి తను ముందుకు వెళ్ళిపోవచ్చు కదండి, మరో జన్మం ఎత్తచ్చు. కానీ లేదు, శిష్యుడి కోసం ఆ శిష్యుడే ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే పుట్టొచ్చిందో, ఫర్ ది సేక్ ఆఫ్ ప్రైవసీ ఐ డోంట్ రివీల్ ది నేమ్స్ ఆర్ ప్లేస్ ఆర్ ఎనీథింగ్, ఆ సాధన చేపియాలి అనే తపనతో కరెక్ట్ ఎప్పుడు ఆ అబ్బాయి చనిపోయారో, మోస్ట్లీ 19-20 years, అదే టైం ఈ అమ్మాయికి అంటే 20-21 years అనుకోండి, అగైన్ ఎవ్రీథింగ్ గాట్ ట్రిగర్డ్. ఈ ఎవరైతే ఎనర్జీ ఉన్నారో సాధు ఋషి, హీ గాట్ అసోసియేటెడ్ విత్ దిస్ గర్ల్. ఎందుకు అంటే ఆ సాధన ఏం ఇన్కంప్లీట్ ఉండిందో దాన్ని మళ్ళీ కంప్లీట్ చెప్పేయాలి. తను ఏం ప్రామిస్ చేశారో తను నిలబెట్టుకోవాలి. ఒక బలిదానం చూడండి, ఒక గురువుది ఒక శిష్యుడి కోసం ఎంత పెద్ద బలిదానం అండి, ఎంత పెద్ద అండర్స్టాండింగ్ అండి. తన చేతిలోనే ఉంటుంది, ముందుకు వెళ్ళి జన్మ పొందొచ్చు, మోక్ష పొందొచ్చు. అంత పెద్ద గురువు అని చేయలేదు, శిష్యుడి కోసం అన్ని త్యాగం చేసి మరీ ఇప్పుడు వచ్చారు. ఈ ఇండికేషన్నే వాళ్ళు మదర్ చెప్పారు కరెక్ట్. దానికోసమే ఈ అమ్మాయి ఫస్ట్ శివాన్ని పూజిస్తూ ఉన్నింది. అక్కడి నుంచి షీ సడన్లీ టర్న్ టువర్డ్స్ సాయిబాబా. సాయిబాబా అంటే మనకి గురువే కదండి. సాయిబాబా కూర్చున్న తీరు ఒక మహర్షి లాగా, ఇక్కడ తనతో అసోసియేట్ అయిన ఆ ఎనర్జీ సేమ్ అలాగే ఉన్నారు, సాయిబాబా లాగానే, అదే ఋషి లాగా. సో ఆటోమేటికలీ హర్ సోల్ గాట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ సాయిబాబా. ఏముంటాయి ఇమేజెస్, ఐడల్స్ ఉంటాయి కదండి. షీ స్టార్టెడ్ ప్రేయింగ్ హిమ్ బికాస్ దిస్ ఎనర్జీ గాట్ అసోసియేటెడ్ విత్ హర్.
ఇది అయిన తర్వాత వాళ్ళు మదర్ చెప్తున్నారు తనలో చాలా చేంజెస్ వచ్చినాయని. షీ కుడ్ సీ, ఐ టోల్డ్ కదండి ముందరయ్యే ఇన్సిడెంట్స్ అవన్నీ షీ కుడ్ సీ దట్ అండ్ షీ కుడ్ టెల్ ఆల్ దోస్ థింగ్స్, ఇవన్నీ జరిగేకి స్టార్ట్ చేశాయి అని చెప్పారు. ఇప్పుడు నాకు ఇంకొక క్వశ్చన్ అండి, ఇంత మహాన్ ఆత్మ ఎనర్జీ ఈ అమ్మాయి దగ్గర అసోసియేట్ అయినప్పుడు మళ్ళీ ఈ అమ్మాయికి డిప్రెషన్ ఎందుకు? ఇది ఎవరైనా అడిగే క్వశ్చన్ డెఫినెట్లీ. దీనికి ఆన్సర్కి మరి ఐ హ్యాడ్ టు గో ఇన్ టు మెడిటేషన్ అండ్ గెట్ బ్యాక్ ఇన్ టు అవర్ అదర్ పాస్ట్ లైఫ్స్. ఇంకా కొన్ని వెనక పాస్ట్ లైఫ్స్కి వెళ్ళినప్పుడు కనిపించింది ఏమంటే సిద్ధి కోసం తను చేసిన ప్రయత్నం. అప్పుడే కాదండి, ఇప్పుడు కూడా ఈ కలియుగంలో కూడా మనుషులు ఒక సిద్ధి కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. సిద్ధి అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సిద్ధికి భక్తికి చాలా డిఫరెన్స్ ఉంది. భక్తిలో మీరు చేసే సాధన పైకి ఎదుగుతారు. మీరు ఎస్పెషల్లీ కృష్ణ భక్తిలో మీరు ఏం సాధన చేసి ఉంటారు, యా స్టేజ్లో ఉంటారో ఒకవేళ అక్కడ మీరు ప్రాణం త్యాగం చేస్తే అది నష్టమే అవ్వదండి. బ్యాంక్లో బ్యాలెన్స్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. నెక్స్ట్ జన్మంలో అదే టైంకి అది కరెక్ట్గా ట్రిగర్ అయ్యి క్యారీ అయ్యి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు మీ జర్నీ. కానీ వేరే దేవుళ్ళో మా భక్తి మనం చేస్తే ఆ గ్యారంటీ ఉండదు. అలాగే సిద్ధిలో కూడా అంతే. మీరు సిద్ధి కోసం మీరు ఏదో చేస్తారు, చిన్న చిట్కాలు చేస్తారు, పూజలు చేస్తారు, బలి ఇచ్చేస్తారు, ఏదో చేస్తారు. ఫైనలీ సాధించేది ఏమంటే ఏదో ఒక సిద్ధి అంతే. ఆ సిద్ధి అంటే ఒక మంత్రం లాగా ఏదో ఉంటుంది, ఒక చమత్కారం లాగా ఉంటుంది. దాంతో మనకు ఒదిగేది ఏమి అంటే ఏం లేదు. అప్పుడే ఎవరో చూసిన వాళ్ళు ఓ సిద్ధి పురుషుడు, సిద్ధి ఉంది, అదేదో చమత్కారం ఉంది అంటారు. కానీ మనకు మోక్ష కానీ దేవుడు భక్తి కానీ ఏది సిద్ధించదండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే సిద్ధి ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదైనా తప్పు జరిగితే అది ఇట్ విల్ హిట్ బ్యాక్ ఇన్ ఎ రాంగ్ వే, మెంటలీ ఎఫెక్ట్ అయిపోతుందండి. అండ్ ఒక మనిషి స్పిరిచువలీ చాలా కింద పడిపోతారు. అప్పుడే ఇలాంటి డిప్రెషన్స్ ఇలాంటివన్నీ విల్ సర్ఫేస్. జీవితంలో ఏం అవ్వాలో కరెక్ట్ టైంకి అవ్వవు, అన్నీ ఆ సిద్ధిని ఆతంకమై అడ్డి అయి ఉండిపోతుంది. ఇక్కడ ఈ అమ్మాయికి కూడా జరిగింది అదే. ఇంకొక పాస్ట్ లైఫ్లో సిద్ధి కోసం తను చేసిన తపన, ఏదో చేసిన కార్యం మంత్రం మధ్యలో ఆగిపోయి ఉండొచ్చు, అది రాంగ్ వేలో తనను హిట్ అయి ఉండొచ్చు, ఆ జన్మలో కూడా ఎఫెక్ట్ అయ్యింది. ప్లస్ ఆత్మ చనిపోయేటప్పుడు ఆ క్యారీ చేస్తుంది కదండి, అరే నేను ఇంత తపన చేశాను, ఈ సిద్ధి కోసం ఇంత చేశాను, ఇది అవ్వలేదు, నాకు రాంగ్గా హిట్ అయిపోయిందే, నాకు దానివల్ల ఇలా అయిపోయింది, దానివల్ల నేను ఇంత సఫర్ అయ్యి చనిపోతున్నాను, క్యారీ చేస్తుంది. ఆ క్యారీ చేసింది ఇప్పుడు ఈ అమ్మాయికి అగైన్ ఇట్ యాజ్ అ రీసర్ఫేస్. నేను ఎప్పుడు ఇది చెప్పాను, వాళ్ళ మదర్ వాజ్ లైక్ ఓకే, కానీ ఇమ్మీడియట్లీ ఆ అమ్మాయి షీ పిక్చర్డ్ ఇన్ అండ్ టోల్డ్ అవును నేను ఈ జన్మలో కూడా ఏదో బుక్స్ చూసేసి యూట్యూబ్ చూసేసి కొన్ని సిద్ధిల కోసం ప్రయత్నం చేశాను అని. చూడండి ఎవరు చెప్పారు తనకి అంటే బికాస్ ద సోల్ ఈస్ క్యారింగ్ దట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ పాస్ట్ లైఫ్స్, ఆటోమేటికలీ ఇట్ ఈస్ గెటింగ్ డ్రాన్ టు దట్. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటికలీ ఆ ఉత్సాహం అనేది వచ్చేస్తుంది. షీ టోల్డ్ ఎస్ నేను ఇప్పుడు కూడా చేశాను, కొంచెం కొంచెం ఐ ట్రైడ్ అని చెప్పింది. ఇప్పుడు నాకు ఇంకొక క్వశ్చన్, ఇంత మహానాత్మ పక్కనున్నారు, ఓకే తను సిద్ధి కోసం ట్రై చేసింది, అన్నీ చేసింది, బట్ స్టిల్ తనని ఇక్కడి నుంచి బయటికి తీసుకురావాలి కదా, గురు దానికోసమే వచ్చారు కదా, అయినా వై షీ ఈజ్ సఫరింగ్. ఈ క్వశ్చన్ నేను అడిగిన వెంటనే ఎవరైతే ఆ మహాపురుషుడు కనిపిస్తున్నారో ఎటకారంగా నన్ను చూసి అన్నారు, వాళ్ళ మదర్ని అడుగు ఈ క్వశ్చన్ చెప్తుంది ఆమెనే అని అన్నారు. నేను ఇది వాళ్ళ మదర్కి ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. అండ్ ఐ వాజ్ లైక్ వాళ్ళ మదర్ని ఇంకొక క్వశ్చన్ అడిగాను, నాకు మెసేజ్ ఇది కూడా వచ్చింది, స్ట్రాంగ్ రుణానుబంధం కూడా ఉంది వాళ్ళ మదర్కి డాటర్కి. నేను ఇలా స్టార్ట్ చేశాను, అమ్మ మీకు మీ కూతురికి వైపు చాలా ప్రేమ ఉంది కదా అని అడిగినప్పుడు తను అన్నారు అవును, అండ్ ఇంకొకటి ఏమంటే తను బాగలేదు కదా ఇప్పుడు షీ సఫరింగ్, సో ప్రేమ అనేది అటెన్షన్ అనేది అన్నీ తన మీదనే ఉంది నాకు అని చెప్పారు. రుణానుబంధం అనేది కర్మ అనేది మీ ఇద్దరి మధ్య చాలా ఉంది అన్నప్పుడు ఆటోమేటికలీ వాళ్ళ మదర్ ఏమన్నారంటే నవ్ ఐఎమ్ రిలీజింగ్ హర్ అన్నారు. అంటే ఐ వాజ్ షాక్డ్. తను ఏమన్నారు, వాళ్ళ అమ్మని అడుగు చెప్తారు అని అన్నారు. లైక్ ఆ మెడిటేషన్ ఆ ప్రాసెస్లో వాళ్ళ మదర్ తెలియకుండానే కూతురికి ఏదో హెల్ప్ చేయాలి మెంటలీ స్పిరిచువలీ ఫిజికలీ అని కొన్ని ప్రాసెస్ ఉంటాయండి. ఆ ప్రాసెస్లో షీఈస్ లైక్ హోల్డింగ్ అవర్ ఎనర్జీ అండ్ షీ టోల్డ్ ఇప్పుడు నేను తనను రిలీజ్ చేసేస్తా ఉన్నాను, తనని హోల్డ్ చేయడం లేదు అని చెప్పారు.
ఆకర్షిక్లో ఇది ఉంటుందండి, కార్డ్ బాండ్ అని ఉంటుంది, దానికి కార్డ్ కటింగ్ చేయాలి, కొన్ని ఇలాంటి కేసెస్ అన్నీ ఉంటాయి. అంటే హర్ మదర్ ఎనర్జీ ఈజ్ హోల్డింగ్ హర్. ఆ మదర్కి ఇవన్నీ తెలియదు బ్యాక్గ్రౌండ్లో ఏమవుతుంది అని, తనకి ఏదో మంచి చేయాలని షీఈ్ హోల్డింగ్ హర్ ఎనర్జీ అండ్ షీఈ్ డూయింగ్ సమ్ మెడిటేషన్, ఏదో చేయాలని. కొన్నిసార్లు చూడండి, మనం తెలియకో చేసే ఒక ప్రాసెస్ అవతల వాళ్ళకి మంచి చేయాలనుకుంటాం, కానీ వాళ్ళని రాంగ్ వేలో, రాంగ్ డైరెక్షన్లో తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా అయ్యిండేది అదే. మదర్ ఒక కార్మిక్ బాండ్ చాలా స్ట్రాంగ్ ఉంది, దాంతో షీఈ్ హోల్డింగ్ హర్ డాటర్స్ ఎనర్జీ అండ్ షీఈ్ ట్రయింగ్ టు పుల్ హర్ ఇన్ డిఫరెంట్ వే. ఆ మెడిటేషన్ చేపియాలి, అది చేపియాలి, ఇది చేపియాలి అని అలా తీసుకుని వెళ్తున్నారు. దానికి ఈ అమ్మాయితో అసోసియేట్ అయిన తన గురువు హీఈస్ లైక్, అమ్మ ముందు ఎవరేం యాక్ట్ చేస్తారండి, హీఈస్ వెయిటింగ్ ఫర్ ది ఛాన్స్, హీఈస్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. దట్ ఈస్ ద రీజన్ ఈ అమ్మాయికి సిద్ధి వల్ల ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయో అవన్నీ దే ఆర్ సర్ఫేసింగ్ అగైన్ అండ్ అగైన్. ఎప్పుడైతే వాళ్ళ మదర్ ఇదన్నారో నేను అప్పుడు చెప్పాను, అవునండి ఈ గురువు ఎవరున్నారు, హీ టోల్డ్ మీ దిస్, మిమ్మల్ని అడగమన్నారు, యూ ఆన్సర్డ్ దిస్ క్వశ్చన్, కంప్లీట్గా రిలీజ్ చేయండి, డోంట్ హోల్డ్ ఎనీథింగ్, మీరేం చేయకండి అమ్మాయి కోసం అని చెప్పాను. అండ్ షీ టోల్డ్ ఎస్ ఐ విల్ డూ ఇట్ అని. అంటే ఇప్పుడు ఈ గురువు ఎవరైతే ఉన్నారో he will get the complete authority on the woman and then he can start acting. ఇది ముందుకు వెళుతూ వాళ్ళు ఇంకొక క్వశ్చన్ అండి, చాలా వరకు స్నేక్స్ కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పారు. దీనికి మళ్ళీ మెడిటేషన్లో చూసినప్పుడు ఐ గాట్ ది ఆన్సర్. ఫస్ట్ నాకు ఆన్సర్ దొరికింది ఏమంటే, ఈ అమ్మాయి షీ బిలాంగ్స్ టు నాగలోక. అంటే ఆత్మకి ఒక పాయింట్ ఉంటుందండి, అక్కడి నుంచి స్టార్ట్ అయి ఉంటుంది తన జర్నీ. అక్కడి నుంచి ఇట్ విల్ స్టార్ట్, అన్ని జన్మలు ఎత్తి మేబీ ప్లాంట్స్, అనిమల్స్, హ్యూమన్ బీయింగ్స్, స్నేక్స్, మర్మైడ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏలియన్స్, ఏమైనా ఉండొచ్చు, ఏ జన్మమైనా తీసుకోండి, కానీ మీకు స్టార్టింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది. షీ స్టార్టెడ్ ఫ్రమ్ నాగలోక. ఐ గాట్ ది ఆన్సర్. బట్ నాకు ఇంకొక మెసేజ్ నా స్పిరిట్ గైడ్ చెప్పారు, అమ్మాయిని ఇంకా అడుగు, తను ఏదో చెప్తుంది, ఇంకా స్నేక్స్ గురించి చెప్పమను అని. ఐ ఆస్క్డ్ హర్, ఇంకా స్నేక్స్ గురించి చెప్పమ్మా అంటే షీ టోల్డ్, వాళ్ళు వచ్చేసి నన్ను చూసి అన్నారు, ఈ అమ్మాయి మా అమ్మాయి అన్నారు అని అన్నది. సో బ్యూటిఫుల్ క్లారిటీ కదండి. దెన్ ఐ టోల్డ్ హర్, అవును నాకు వచ్చిన మెసేజ్, మీరు నాగలోకం నుంచే యూ స్టార్టెడ్ దిస్ జర్నీ, సో వాళ్ళు దే నో దట్ యూ బిలాంగ్ టు దెమ్, దానికి ఈ అమ్మాయి మా అమ్మాయి అన్నారు, దానికి వాళ్ళు కళలో కనిపిస్తున్నారు, కానీ దాని నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. ఒక స్టేట్ ఆఫ్ మైండ్ వస్తుందండి, వీ హ్యావ్ టు మార్క్. నార్మల్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ఇవేమీ తెలియదు, ఎందుకంటే మైండ్ ఆల్మోస్ట్ నిద్రపోతుందండి. మనం అనుకుంటాం మనం చాలా హుషారు ఉన్నాము, చాలా జాగృత అవస్థలో ఉన్నాము, లేదండి, మనం అందరూ మైండ్ నిద్రపోతూనే ఉంటాం. మైండ్ మేల్కొనిందంటే డిపెండ్స్ ఆన్ ది పర్సంటేజ్. ఈ కేసులో మైండ్ మేల్కొనింది, కానీ స్టెబిలిటీ లేదు. నేను చెప్పాను కదండి, ఏదో సిద్ధి కోసమని, ఏదో తాపత్రయమని సాధన అధూరా అయిపోయింది. గురువు చెప్పించిన సాధన ఇన్కంప్లీట్. మైండ్ డిస్టర్బెన్స్, సిద్ధి కావాలా, సాధనతో మూవ్ అవ్వాలా, ఏం అర్థం కాలేదు. ఆ ఎనర్జీస్, మదర్ ఎనర్జీ, గురువు ఎనర్జీ టర్బులెన్స్లో పెట్టేసింది. మైండ్ జాగ్రత్త స్టేట్లో వచ్చినా కూడా నో స్టెబిలిటీ. ఈ వాళ్ళలో మైండ్కి ముందు అయ్యేది తెలుస్తుంది, సిక్స్త్ సెన్స్ ఉంటుంది, ఇంట్యూషన్ పవర్ ఉంటుంది. వాళ్ళు చాలా జనంని నెగిటివ్ ఎనర్జీస్ అయినా పాజిటివ్ ఎనర్జీస్ అయినా చూడగలరు. వాళ్ళ కళ్ళకి డ్రీమ్లోనూ కనిపిస్తుంది, లైవ్లో కూడా కనిపిస్తుంది. ఈ అమ్మాయికి కూడా వాళ్ళ గురువు ఒక్కొక్కసారి లైవ్లో కనిపించేవారట. హెల్త్ సొల్యూషన్కి వాట్ ఈస్ ద సొల్యూషన్ అని వాళ్ళ మదర్ అడిగినప్పుడు, ఒక బాడీలో చూడండి, ఒక చిన్న డబ్బాలో మీరు దాంట్లో ఎంత సాధ్యమో అంత హాట్ వాటర్ వరకు వేయగలరు. ఫైర్ వేయగలరా? ఫైర్ అయితే వేస్తే ఏమవుతుందండి, ఒకటి అది మెల్ట్ అయినా అయిపోవాలి, లేదా డిపెండింగ్ ఆన్ ది మెటీరియల్ ఆఫ్ ది బాక్స్ కాలైనా కాలిపోతుంది. ఇక్కడ కూడా అంతే. ఆ బాక్స్ ముందు ఈ అమ్మాయి బాడీ ఉండే సోల్ ఉంది కదండి. నేను చెప్పాను కదా, నాగలోకం నుంచి వచ్చి ఇలాంటి గురువు దగ్గర సాధన చేసి సిద్ధి కోసం, అంటే ఇమాజిన్ ది ఎనర్జీ ఆఫ్ ది ఉమెన్. ఆ సోల్ ఒక ఎనర్జీని ఈ బాడీ అకామిడేట్ చేయలేకపోతా ఉంది. దట్ ఈస్ ద రీజన్ షీఈస్ గెటింగ్ సో మెనీ హెల్త్ ప్రాబ్లమ్స్. ఏది లేకపోయినా ఏదో ఒక చిన్న, ఎక్కడో ఒక పెయిన్, ఏదో ఒక నీరసం, ఏదో ఒకటి ఉండే ఉంటాం. బికాస్ బాడీ ఈజ్ నాట్ సింక్రనైజింగ్ టు ది ఆత్మ. ఇది ఫస్ట్ థింగ్. వాళ్ళ మదర్ అడిగారు, మ్యారేజ్ చేద్దామంటే ఎవరు చూడండి కాంట్రవర్సీ. అమ్మాయి చెప్పింది ఏమంటే, నాకు మ్యారేజ్ చేసుకోవాలని ఆశ ఉంది, కానీ మ్యారేజ్ కోసం వీళ్ళు ఎవరైనా సంబంధం తీసుకుని వస్తే షీఈ్ నాట్ రెడీ ఫర్ దట్. రీజన్ ఏం తెలుసా అండి, వెన్ ఐ సా ఇన్ మెడిటేషన్, షీ హ్యాస్ టు గెట్ హర్ సోల్మేట్. ఎలాంటి సోల్మేట్ అంటే,
తను ఏ సాధన అయితే షీ లెఫ్ట్ ఇన్ బిట్వీన్, ఆ సాధనని కంప్లీట్ చేసేకి తన సహభాగి అయ్యేంత స్పిరిచువలీ స్ట్రాంగ్ సోల్మేట్ రావాలి. నాకు వచ్చిన మెసేజ్ ఏమంటే, ఆ అబ్బాయి తన లైఫ్లోకి వచ్చిన రోజు ఆటోమేటికలీ షీ విల్ రికగ్నైజ్ అండ్ చెప్తారు, ఐఎమ్ రెడీ టు మ్యారీ, యూ డోంట్ వరీ. కానీ దానికి టైం ఉంది, ఇంకొక 2 years, ఎందుకంటే సాధన కంప్లీట్ అవ్వాలి కదండి. అంతవరకు ప్లీజ్ ఓపిక పట్టండి. ఇదే మెసేజ్ వాళ్ళకి వచ్చింది. దెన్ వాట్ అబౌట్ ది డిప్రెషన్ ఎలా సరిపోతుంది? ఇది వాళ్ళ మెయిన్ థింగ్. ఏం చేయాలి దీనికి? మెడిటేషన్ చేసినప్పుడు నాకు కనిపించింది, ఇంతవరకు నేను సాధన 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 అని చెప్పాను కదండి, వాళ్ళ గురువు సాధన పూర్తి చేయించడానికి వచ్చారని. ఏమి ఆ సాధన? ఇది క్వశ్చన్. డెప్త్లో మెడిటేషన్ చేసినప్పుడు కనిపించింది ఏమంటే, వాళ్ళ గురువు చేపించిందే శ్రీహరి కృష్ణ భక్తి సాధన. అదే ఇట్ స్టాప్డ్ దేర్. నాకు ఈ అమ్మాయి మీరాబాయి లాంటి ఎత్తైన అలాంటి పొజిషన్లో ఉండాల్సిన ఒక సాధు సన్యాసి లేదా ఒక భక్తుడు అనుకోండి, ఆ రేంజ్లో కనిపించింది అమ్మాయి. అదే అక్కడ ఇన్కంప్లీట్ ఉంది. ఇమ్మీడియట్గా నాకు వచ్చిన మెసేజ్ ఏమంటే, వాళ్ళ మదర్కి నేను చెప్పాను, ఇమ్మీడియట్గా ఒక కృష్ణమూర్తిని తెచ్చి ఆ అమ్మాయికి ఇవ్వండి యాజ్ ఎ గిఫ్ట్. ఫస్ట్ థింగ్ దే హ్యావ్ టు డూ దట్. దీనికి ఏంటి, నేను చెప్పాను కదా ఇందాక, భగవద్గీత విన్న వెంటనే షీ రికవర్డ్, షీ స్టాప్డ్ మెడికేషన్స్. ఎందుకంటే మైండ్ నోస్ తనకు అక్కడ సొల్యూషన్ దొరికింది, మెడికేషన్ దొరికింది అని. ఆటోమేటికలీ ఇట్ హీల్డ్. మళ్ళీ ఎప్పుడు స్టాప్ చేసిందో అగైన్ ఇట్ వెంట ది డిప్రెషన్. చూడండి, మైండ్ నోస్ ఎవ్రీథింగ్ అండి. తనకు తెలుసు వెతుక్కోవడం, తనకి ఏం కావాలో మెడికేషన్స్ అని. వీ నీడ్ నాట్ ప్రిస్క్రైబ్ ఇట్ టు ఇట్ ఎనీథింగ్. ఇప్పుడు ఎప్పుడు కృష్ణ మూర్తిని తెచ్చి వాళ్ళ మదర్ తనకి ఇస్తారు. ఫస్ట్ థింగ్, తన సాధన అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది. కానీ దెర్ ఇస్ సంథింగ్ వెరీ లాట్ ఆఫ్ థింగ్స్ టు కట్. ఏం కట్ చేయాలి? సిద్ధి కోసం తను పడిన తాపత్రయం ఎప్పుడైతే మనం అది చేస్తామో, అన్నోన్ ఎనర్జీస్ని అన్ని బైండ్ చేసేసుకుని ఉంటామండి. సిద్ధి అంటే అది ఊరికే రాదండి, ఏదో ఒక ఎనర్జీస్ ఉంటాయి, అవి తెచ్చి పెడతాయి సిద్ధీస్. అంటే ఆ ఎనర్జీస్ మనకు కనెక్ట్ అయి ఉంటాయి, వాటిని అన్ని కట్ చేయాలి. ఆ కార్మిక్ బాండ్ విత్ మదర్ అవి కట్ చేయాలి. ఇంకా ఏమి తను నాగలోకంలో ఉన్నప్పుడు ఎన్ని జన్మల నుంచి ఏమేమి జన్మం ఎత్తొచ్చిందో అన్ని కార్మిక బాండ్స్ కట్ చేయాలి. ఇవన్నీ ఉంది. ఎలా చేయాలి? చాలా పవర్ఫుల్గా ఉన్నాయి ఈ సిద్ధీస్ని. ఇవన్నీ ఎలా తీయాలి? ఈ క్వశ్చన్ అడిగిన వెంటనే వచ్చిన ఫస్ట్ ఆన్సర్, నరసింహ భగవాన్కి మార్నింగ్ ఈవినింగ్ అమ్మాయి చేత మహామంగళారతి చెప్పేయాలి. ఎప్పుడైతే చూడండి కృష్ణ భక్తికి అడ్డం ఆతంకం ఏమైనా ఉంటే దాన్ని తీయాలనుకుంటే ఫస్ట్ రెమెడీ నరసింహ ఆరతి, నరసింహ ఉపాసనే. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు అడగచ్చు, ఎందుకు కృష్ణనే చేయవచ్చు కదా, నరసింహ రూపం ఎందుకు అంటే, చూడండి ప్రహ్లాద చెప్పింది ఓం నమో భగవతే వాసుదేవాయ, చేసింది విష్ణు ప్రేమని. కానీ తనకు అడ్డి ఆతంకం ఎవరంటే సొంతం తన పేరెంటే, ఫాదరే తన అడ్డి ఆతంకం, తన భక్తిలో తనే అడ్డం. ఇప్పుడు ఆ భక్తిలో అడ్డం తీయాలంటే విష్ణుమూర్తి రావాలి. ఎలా రావాలి? ఆ ప్రియమైన ఆ బ్యూటిఫుల్ మూర్తి తీసుకుని, ఇప్పుడు అబ్బాయి లేదా చిన్న బేబీ ఏమైనా చేస్తుంటే మదర్ చెయ్యొద్దురా అంటే వినరు కదా, చెయ్యొద్దు అని ఫియర్స్ఫుల్గా చెప్తానే కదా ఉంటారు. ఇక్కడ కూడా అదే, హిరణ్యకశ్యపు విష్ణు రూపంలో ప్రియమైన రూపంలో చెప్తే వినడు, ఫియర్స్ఫుల్ రూపం తీసుకోవాలి. అలాగే ఫియర్స్ఫుల్ రూపం తీసుకుని వచ్చి హిరణ్యకశ్యపుని చంపి అంటే ప్రహ్లాదుడు భక్తిలో ఉండే అడ్డి ఆతంకం తొలగించారు. ఎప్పుడెప్పుడు భక్తులు తమ భక్తిని కోల్పోతాము, ఇంకా అడ్డి ఆతంకం ఉంది అంటారు, అప్పుడు వచ్చే ఆ కృష్ణ స్వరూపమే నరసింహ భగవాన్. సో ఎప్పుడు మీరు అక్కడ ఉపాసన చేస్తారో ఇలాంటి అడ్డి ఆతంకాలన్నీ తొలగించి మీకు భక్తి ప్రసాదిస్తారు. దట్ ఈస్ మోస్ట్ నరసింహ భగవాన్ అవతారం భక్తులకి ప్రొటెక్షన్ అండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చింది సేమ్ థింగ్, మార్నింగ్ ఈవినింగ్ తను డెఫినెట్లీ మహామంగళారతి చేయాలి. అండ్ 21 days ఎక్కడైతే నరసింహ భగవాన్ టెంపుల్ ఉందో అక్కడ జస్ట్ అమ్మాయిని తీసుకుని వెళ్ళి అక్కడ ముందు కూర్చోపెట్టండి. అమ్మాయిని మీరు ఎప్పుడైతే కూర్చోపెట్టి అక్కడ ఉపాసన జస్ట్ కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తుందో ఎంటైర్ నెగిటివ్ ఎనర్జీస్, వాట్ ఎవర్ కర్మ బాండింగ్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ కట్ అవుతూ ఆ మైండ్కి ఆత్మకి ఒక స్టెబిలిటీ వస్తుంది. ఆ సిద్ధీస్, ఆ కర్మాస్, ఆ నెగటివ్ ఎనర్జీస్ ఎవ్రీథింగ్ విల్ బి లాస్ట్. ఎప్పుడు ఇది అయి తన మైండ్ మెంటలీ స్టేబుల్ అవుతుందో షీ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ కృష్ణ. అప్పుడు దెన్ ఆ సాధన, గురువు ఏ సాధన కోసం అయితే తనతో వచ్చారో ఆ సాధన పూర్తి అవుతుంది. అప్పుడు గురువు దారి చూపించే స్టార్ట్ చేస్తారు, ఇలా చేయి ఇలా చేయి ఇలా చేయి, షీ విల్ గ్రో. ఏ రోజు తను గ్రో అయ్యి
ఆ సాధన రీచ్ అవుతుందో అప్పుడు గురువు హీ నోస్ దట్ ఇంకా తన కర్తవ్యం అయిపోయింది అని హ్యాపీగా దెన్ హీ విల్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ హిస్ లైఫ్ జర్నీ. ఇది నాకు వచ్చిన మెసేజ్. అంటే తను మోక్షము లేదా ఇంకొక జన్మము తను ఏముందో తన సోల్ జర్నీ హీ విల్ మూవ్, హీ విల్ నాట్ బి దేర్ విత్ దిస్ గర్ల్ దెన్. నేను ఇది వాళ్ళ మదర్కి చెప్పేటప్పుడు ఎవరైతే ఈ ఎనర్జీ ఉన్నారో సాధు ఋషి వాళ్ళ గురు ఎంత హ్యాపీనెస్ అండి తను ఫేస్ మీద నాకు కనిపిస్తుంది. ఐ కుడ్ సే ఎంత నవ్వుతా ఉన్నారు సంతోషంగా. అంటే ఇట్స్ లైక్ ఓకే షీ నోస్ వాట్ షీఈస్ డూయింగ్. సాధన కంప్లీట్ అవుతుంది, నేను ముందుకు వెళ్ళొచ్చు, చాలా హ్యాపీగా ఉన్నారండి. సో నేను వాళ్ళ మదర్కి ఇదంతా చెప్పిన వెంటనే వాళ్ళ మదర్ వాజ్ లైక్ ఎస్ వీ విల్ స్టార్ట్ ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్ అండ్ ఐ విల్ డూ ఎవ్రీథింగ్ ఫర్ మై డాటర్ అని. కానీ వాళ్ళ మదర్కి చాలా హ్యాపీనెస్ కూడా అండి. ఎందుకంటే ఇంత మహాన్ ఒక సోల్ ఎంతమందికి పుట్టారండి పిల్లలు, పుట్టినారు, తిన్నారు, పెరిగారు, జాబ్ చేశారు, చనిపోయారు. కానీ చూడండి సాధన అంటారు, భక్తి అంటారు, ఇంకొకటి అంటారు. ఆబ్వియస్లీ ఇంకా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి కానీ ఎంత బాగుందండి ఇది. సో దే వర్ వెరీ హ్యాపీ. కానీ వాళ్ళ మదర్ ఇంకొక క్వశ్చన్ అడిగింది ఏమంటే ఎవరినైనా తన సిస్టర్నైనా ఎవరినైనా బయట వాడిని మీట్ అయితే ఎందుకు తను ఇంకా వీక్ అయిపోతుంది అంటే ద మెసేజ్ వాజ్ ఔరా ఈస్ గెటింగ్ వెరీ వీక్. అంటే అవతల వాళ్ళ ఎనర్జీ ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. మీరు చాలా హై ఫ్రీక్వెన్సీ లెవెల్లో ఉన్నారనుకోండి, పక్కన వచ్చే వాళ్ళు సామాన్యులు అయి ఉండొచ్చు లేదా దే మే బీ ఆన్ ది డిఫరెంట్ స్కేల్ అండి. డిఫరెంట్ స్కేల్ అంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్. దాట్ సోల్ నోస్ మీరు చాలా ఎనర్జీ క్యారీ చేస్తున్నారని. ఇమ్మీడియట్లీ ఇట్ ట్రైస్ టు గ్రాబ్ ఎనర్జీ ఫ్రమ్ యూ. మనకి ఏమీ అర్థం కాదండి, మెంటలీ ఇవన్నీ అర్థం కాదు, బట్ సోల్ టు సోల్ దే నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. దాంట్లో చూడండి మీరు ఎప్పుడైనా ఎలాంటి వాళ్ళు ఉంటే ఎవరినైనా మీట్ అయిన వెంటనే చాలా వీక్నెస్ ఫీల్ అవుతుంది, ఇరిటేషన్ ఫీల్ అవుతూ ఉంటుంది, తలనొప్పి వచ్చేస్తూ ఉంది. బికాస్ దే గ్రాబ్డ్ ది ఎనర్జీ ఫ్రమ్ యూ. మీరు ఆరా వీక్ అయిపోయింది, యూ లాస్ట్ యువర్ ఎనర్జీ, దానికే మీకు ఇదంతా అయిపోతూ ఉంటుంది. సో ఈ అమ్మాయి కూడా ఆరా చాలా స్ట్రాంగ్గా చేసుకోవాలి. ఆరా ఎలా స్ట్రాంగ్ అవుతుందండి, ఆటోమేటికలీ ఇప్పుడు తన నరసింహదేవుడు ముందర పోయి కూర్చొని ఏమైతే తను ఆ ఎక్స్పోజర్ ఉంటుందో దేవుడికి డెఫినెట్లీ తన ఆరా చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. షీ విల్ బి కంప్లీట్లీ ఫైన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే మ్యారేజ్ అవుతుంది, షీ విల్ బి ఫైన్, సాధన చేసే కొద్దీ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. బట్ హెల్త్ ప్రాబ్లమ్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే ఐ టోల్డ్ యూ నాట్ ఆల్ బాక్సెస్ కెన్ కంటైన్ ఎవ్రీథింగ్. ఈ ఎవరి బాడీ ఉందో ఇట్ కాంట్ కంటైన్ దట్ అంత పవర్ఫుల్ ఆత్మ. సో డెఫినెట్లీ ఏదో ఒక టైంలో లోస్ ఉన్నప్పుడు, హై ఉన్నప్పుడు తన ఫ్రీక్వెన్సీ ఫైన్, బట్ ఎప్పుడైతే తన టైం లో ఉంటుందో డెఫినెట్లీ షీ విల్ ఫేస్ సమ్ స్మాల్ అట్లీస్ట్ హెల్త్ ఇష్యూస్ అని మనకు వచ్చింది. సో దిస్ వాజ్ సచ్ బ్రిలియంట్ రీడింగ్. అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా. అండ్ ఇంకొకటి వాళ్ళ మదర్ చెప్పారండి, తను షీనోస్ డ్రీమ్లో ముందు అయ్యేదంతా కనిపిస్తుంది అండ్ ట్రూత్ ఓపెన్ ఐస్లో కూడా షీనోస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. డెఫినెట్లీ అండి, బికాస్ ఆత్మ ఉండే పవర్ అలాంటిది ఉంది, ఇట్ హ్యాపెన్స్. అండ్ నాకు వచ్చిన మెసేజ్ ఏమంటే ఇప్పుడు తను ఉండే ఏజ్కి ఇంకా ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోతుంది. తను ఏం చెప్తే ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్, నోట్ దట్. అండ్ అది డెఫినెట్లీ అయిపోతుంది కాబట్టి యూ హ్యావ్ టు మార్క్ ఆల్ దోస్ థింగ్స్ అని కూడా మెసేజ్ వచ్చింది. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ అండి. అంటే ఇలాంటి ఆత్మలు కూడా మనకు చెప్తూ ఉన్నాయి. వాళ్ళ స్ట్రగుల్ చూడండి, ఆ ఆత్మ స్ట్రగుల్ ఏదో సాధించాలని, ఆ గురువు స్ట్రగుల్ ఆ శిష్యుని పైకి తీసుకురావాలని, ఒక మదర్ స్ట్రగుల్ కూతుర్ని చక్క పెట్టాలని, ఎంతమంది స్ట్రగుల్ చేస్తున్నారండి. బాడీ స్ట్రగుల్ నాట్ ఏబుల్ టు కంటైన్ దట్ ఆత్మ ఇంటూ ఇట్. ఎంతమంది స్ట్రగుల్ చేస్తున్నారండి. బట్ లిటిల్ దే డిడ్ నో దట్ కీ ఎక్కడ ఉంది అంటే కృష్ణ భక్తి. ఆ కీ, ఆ లింక్ మిస్సింగ్ అండి. ఆ లింక్ దొరికింది చూడండి. ట్రైన్కి ఒక బోగికి ఒక బోగి ఒక చిన్న లింకే అండి. ఆ లింక్ లేకపోతే ఆ బోగి అంత పెద్ద బోగికి కనెక్షనే ఉండదు. ఇక్కడ కూడా అంతే, ఆ లింక్ మిస్ అయ్యింది. కృష్ణ భక్తి అదే పెద్ద లింక్. ఇక్కడ ఆకాశిక్ మొడాలిటీ చాలా పవర్ఫుల్ అండి. ఇలాంటివి మనకి ఎక్కడ తెలిసే ఛాన్సెస్ లేదు. ఆకాశిక్ మొడాలిటీలో డెఫినెట్లీ వీ కెన్ గో టు ది పాస్ట్ లైఫ్స్ రూట్ కాజ్కి వెళ్ళి వీ కెన్ గెట్ దిస్ సొల్యూషన్ అండి. సో మీలో కూడా ఎవరైనా ఇలా ఉండి ఇలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు, ఇలాంటివి ఏదైనా టర్బులెన్సెస్ ఉన్నాయంటే ఒకసారి చూసుకోండి. గెట్ ఇన్ టు ది ఆకాశిక్ రికార్డ్స్ అండ్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. జీవితాలు బాగుపడతాయి. ద పీపుల్ విల్
పీస్ ఆఫ్ మైండ్ అన్నీ సక్సెస్ అన్నీ వస్తాయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. షేర్ ఎందుకు చేయండి అంటే ఇలాంటి వాళ్ళు ఎవరైనా ప్రాబ్లంలో ఉంటే వాళ్ళ వరకు ఇది రీచ్ అయ్యగలిగితే అండ్ ఇఫ్ దే కెన్ రీచ్ అవుట్ టు మీ అండ్ నేను వాళ్ళకి హెల్ప్ చేయగలిగితే ఐ ఫీల్ ఐఎమ్ వెరీ లక్కీ. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హరే కృష్ణ.